नमस्ते ओं गम गणपतये नमः स्वर्णलक्ष्मी नमस्ते अस्तु परब्रह्म स्वरूपिणी राज्यं देहि धनं देहि सर्वकामांच देहि मे। జూన్ 2వ తారీఖున గురువు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి మారుతూ ఉన్నారు. ఇది 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే ప్రక్రియ. ఇందులో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే గురువు ఉచ్చ స్థానానికి వెళ్తూ ఉన్నాడు. కర్కాటక రాశిలో గురువు ఉచ్చ స్థానంలో ఉండటం వల్ల ఏం జరుగుతుంది? సహజంగా గురువు వచ్చేటప్పుడు మనకి ధనాన్ని ఇస్తూ ఉంటారు, సంతానాన్ని ఇస్తూ ఉంటారు. తర్వాత శుభకారకుడు అంటే చెడు జరగకుండా శుభాన్ని ఇచ్చేవాళ్ళు ఉంటారు. యజ్ఞాలు, హోమాలు, టీచరు, ఇలా ధనము, తర్వాత ధర్మరక్షణ, ఇవన్నీ గురువు వల్ల జరుగుతూ ఉంటాయి. కాబట్టి ప్రతి మనిషికి మనం ఇప్పుడు చెప్పుకున్న విధంగా గురువు వాళ్ళ జీవితంలో రకరకాల పాత్రల ద్వారా పోషించబోతున్నారు. ఇవి వాళ్ళకి అనుకూలంగా ఉంటాయా, ప్రతికూలంగా ఉంటాయా అనేది మనం ఈ గురువు మారటం ద్వారా 12 రాశుల వరకు ఎలా ఉందో మనం చూద్దాం. ఇప్పుడు మిథున రాశి మనం చూస్తే మనం ముందుగా చెప్పుకున్న ప్రకారంగా గురువు బాగా మంచి చేయబోయే గ్రహం రాశి ఏదైనా ఉందంటే మిథున రాశిని మనం గమనించుకోవాలి. మిథున రాశి వాళ్ళకి 2వ స్థానంలో కర్కాటక రాశిలో ఉచ్చ స్థానంలో గురువు ఉండటంతో అద్భుతమైన రాజయోగం. వీళ్ళకి వచ్చే 1 year ధన ప్రవాహం చాలా బాగుంటుంది, కుటుంబం చాలా బాగుంటుంది. అంతేకాకుండా మీరు కష్టపడిన సంపాదన ప్రతిఫలానికి చక్కటి ప్రతిఫలం వచ్చే ఒక మంచి సంవత్సరం అని మీరు చెప్పుకోవాలి. మనకి ముందుగా మహర్షులు ఏం చెప్తారంటే మనస్సౌఖ్యం, యశో వృద్ధి, సౌభాగ్యం, ధనాగమన, ధర్మ వ్యయం, మనస్సౌఖ్యం ద్వితీయ స్థానాగే గురువు అని చెప్తారు సంస్కృతంలో. మన మహర్షులు ఎప్పుడో చెప్పేశారు. ఏం చెప్పారు? ఈ కర్కాటక రాశి మిథున రాశి వాళ్ళందరికీ 2వ స్థానంలో గురువు ఉండటం వల్ల మనస్సౌఖ్యం, మనసంతా చాలా కంఫర్టబుల్గా లగ్జరీగా ఉంటారు. అంతేకాకుండా యశో వృద్ధి, మీకు కీర్తి ప్రతిష్టలు చాలా బాగుంటాయి. సౌభాగ్యం అంటే మీకు లక్ యాక్టివేట్ అవుతుంది. ఏదైనా పని కనుక చేస్తే ఆటంకాలు అనేది ఉండదు. హెల్త్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మీకు లక్ అనేది అంటే పూర్వజన్మ శుక్రత మీకు బాగా కలిసి వస్తుందని గమనించుకోవాలి. అంతేకాకుండా ధనాగమన, మీకు ధన ప్రవాహం చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పటిదాకా ఎవరైనా కనుక ధనానికి ఇబ్బంది పడిపోతూ ఉంటే, సరైన ఆదాయ వనరులు లేకుండా ప్రాబ్లమ్స్లో ఉంటే ఈ టైంలో మీకు చక్కటి ఆదాయ వనరులు వచ్చేసి ఇంటి నిండా ధనం, ఓకే, ఎక్కడ పెట్టినా మీకు ధనం ఉండే అవకాశం ఉంటుంది. అలానే మీకు ధర్మ వ్యయం, వచ్చిన ధనాన్ని మంచి సత్కర్మలకి మీరు ఖర్చులు చేస్తూ ఉంటారు. అంటే ఆలయాలు నిర్మించడానికి కానివ్వండి, పెళ్లిళ్ళు చేయడానికి కానివ్వండి, శుభకార్యాలు కానివ్వండి. అలానే మీరు ఎడిక్షన్స్ ఇట్లాంటి వాటికి చాలా దూరంగా ఉండేసి చక్కగా మంచి మంచి పనులు చేస్తూ ఉంటారు. మనసంతా సౌఖ్యంగా ఉంటుంది. ఇది మనకి 2వ స్థానంలో గురువు ఉండటం వల్ల మిథున రాశి వాళ్ళకి కలిగే ఒక మంచి ఫలితాలు మనం చెప్పుకోవచ్చు. ఆనందం, కీర్తి, సౌభాగ్యం, ధనదాయం, ధర్మకార్యాలు, ఇవన్నీ మనం చెప్తుంటారు. వీటితో పాటు దీర్ఘాయువు, ఎవరికైనా హెల్త్ కాంప్లికేషన్స్గా ఉంటే వీళ్ళకి ఈ మిథున రాశి వాళ్ళకి ఆయుష్ పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవాలి. అలానే ఒక్క విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్తో జాబ్లో మాత్రం ఉండొద్దు. చాలా హంబుల్గా, సింపుల్గా జాబ్ మ్యాటర్స్లో ఉండటం మీరు అలవాటు చేసుకోవటం చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ ప్రకారంగా మీరు ఈ రాశి వాళ్ళకి పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సంతానం లేని వాళ్ళకి సంతానం వచ్చే అవకాశం ఉంటుంది. వీటన్నిటి కూడాను మించి మీకు కీర్తి ప్రతిష్టలు, ధనం అంతా బాగుంటుంది అని చెప్పుకోవాలి. అలానే మీరు జ్యువెలరీ, నగలు ఇలాంటి కొనుక్కునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 2వ స్థానంలో కుటుంబ స్థానం అంటారు. అంటే పెళ్ళయ్యి కొత్తగా ఒక కుటుంబం రావడానికి ఇది సరైన టైం అని మీరు గమనించుకోవాలి. ఈ రాశి వాళ్ళందరికీ సహజంగా గురువు చక్కగా ఉన్నారు కాబట్టి ఇంకా ఎవరికైనా ఇండివిజువల్గా ప్రాబ్లం ఉంటే ఒక్కసారి కన్సల్టేషన్ తీసుకుంటే చాలా మంచిది. సో చూశారు కదా, గురువు ఈ రాశి వాళ్ళకి ఎలాంటి అనుకూల ప్రతికూలాలు తీసుకుని వస్తున్నారు, ఫలితాలు తీసుకుని వస్తున్నారు, అనుభవంలోకి రాబోతున్నాయో ఈ జూన్ నుంచి 2027 జూన్ వరకు, 2026 జూన్ నుంచి 2027 జూన్ వరకు ఎలాంటి ఫలితాలు ఉన్నారో మనం తెలుసుకుందాం. అయితే గురువు యొక్క అనుకూల ప్రభావం మన మీద ఉండటానికి మనం కొన్ని రకాల పరిహారాలను ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది. ఒకటి, గురువుకి సంపూర్ణ శాంతి పూజలు చేసుకోవాలి. సంపూర్ణ శాంతి పూజలు అంటే ఏంటి? చాలా మందికి అవగాహన ఉండదు. గురు గ్రహానికి మన శాస్త్రాల్లో, గ్రంథాల్లో ఏదైనా గనక ఒక గ్రహం మనకి సరిగా అనుకూలించకపోతే ఆ యొక్క గ్రహం యొక్క మనం ప్రతికూల పరిస్థితుల నుంచి అనుకూలంగా మార్చుకునే ప్రక్రియ ఉంటుంది. దీనికి పరిహారాలు అంటారు. మనకి శాస్త్రాలు ఏ విధంగా చెప్పారంటే గురువుకి జప సంఖ్య 16,000 సార్లు చేయాల్సి ఉంటుంది. అధిదేవత, ప్రత్యధి దేవత ఇంకొక 3,000, 2,000 సార్లు చేయాల్సి ఉంటుంది. సుమారుగా గురుగ్రహానికి ఇటు అటుగా ఒక 20,000 సార్లు జపం చేయాల్సి ఉంటుంది. అలానే గురుగ్రహానికి తర్పణం చేయాల్సి ఉంటుంది. గురుగ్రహానికి దానం చేయవలసి ఉంటుంది. గురుగ్రహానికి హోమం చేయవలసి ఉంటుంది. ఇలా ఈ 4 రకాల ప్రక్రియలను ఎవరైతే చేస్తారో గురుగ్రహ సంపూర్ణ శాంతి పూజలు అంటారు. అయితే
ఇండివిజువల్గా వాళ్ళు చేసుకోవటం కష్టం కాబట్టి సద్బ్రాహ్మణుల్ని, దేవాలయాల్లో ఉన్న పండితుల్ని, లేకుంటే గురువు యొక్క మంత్రాన్ని తీసుకొని వాళ్ళు కొన్ని లక్షల సార్లు, వేల సార్లు ఉపాసన చేసి చక్కగా సాధన చేసిన వాళ్ళ దగ్గరికి వెళితే ఆ మంత్రం వాళ్ళ ద్వారా సిద్ధించి గురువు యొక్క అనుకూలం మీకు అనుకూలంగా ఉంటుంది. ఇది కాకుండా గురువుకి సంబంధించిన దేవాలయాలు అంటే మేధా దక్షిణామూర్తి కానివ్వండి, లేదంటే హయగ్రీవ సంబంధించిన దేవాలయాలు చక్కగా విజిట్ చేయటం చాలా మంచిది. ఇంకా ముఖ్యంగా గురు గ్రహం యొక్క శాంతికి మీరు ఆశ్రమాలు చక్కగా విజిట్ చేయొచ్చు. భగవద్గీత, పురాణాలు, వేదాలు, వేదాంతాలు, ఇలా యాన్షియంట్ స్క్రిప్చర్స్, పురాతనమైన గ్రంథాలను తెలుసుకొని అర్థం చేసుకుంటే చాలా బాగుంటుంది. గురుగ్రహ శాంతి గురించి ఇంకొకటి ముఖ్యమైనదంటే మీకు చదువు చెప్పిన గురువుల్ని వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. సాధువుల్ని, తర్వాత మీ ఇంటికి ఎప్పటి నుంచో అనాదిగా ఉన్న పురోహితులు, బ్రాహ్మణులు, వాళ్ళు మీకు మంచి చెడు చెబుతుంటారు. అలాంటి వాళ్ళని మీరు సత్కరించడం, గౌరవించడం, వాళ్ళకి దక్షిణలు ఇవ్వటం, ఇవన్నీ చేస్తే గురువు యొక్క గురు గ్రహం యొక్క అనుకూలం మీకు అనుకూలంగా ఉంటుంది. గురువులకు సంబంధించిన దత్త చరిత్ర చదువుకోవటం ఇంకా చాలా బాగుంటుంది. ఇంకా మీరు ఆశ్రమాలలో కనుక కొన్ని రోజులు కనుక టైం స్పెండ్ చేయగలిగితే అక్కడ యోగా చేయటం, మెడిటేషన్ చేయటం, ఇవన్నీ చేస్తూ ఉంటే గురు గ్రహం యొక్క బలం పెరిగి ఇప్పటిదాకా మనం చెప్పుకున్న పరిస్థితుల్ని చక్కగా ఇంకా మంచి అద్భుతమైన రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇన్ కేసు ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నా కానీ ఆ ప్రతికూలమైన పరిస్థితులను అధిగమించి చక్కగా లైఫ్ అంతా ముందుకెళ్ళడానికి అంత అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం ఈ గురువు యొక్క కర్కాటక రాశిలో ఉన్నంత వరకు 12 రాశుల వారికి చక్కగా అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి, చక్కగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్తే.